వెల్కమ్ టు సాక్షి పొలిటికల్ స్పైస్. నమస్తే, నా పేరు స్వప్న. ఎలక్షన్స్కి దాదాపు 17-18 రోజులు మాత్రమే మిగులున్నాయి అండ్ జోరుగా ప్రచారాలు ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. సిద్ధమా అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉద్వేగభరితమైన ప్రసంగాలు ఇస్తూ ప్రజలతో మమేకమైతూ కొనసాగుతున్నారు. మరోవైపు నామినేషన్స్ ప్రక్రియ కూడా పూర్తవుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ నామినేషన్ వేశారు అక్కడ స్థానికంగా వర్మగారి ఆశీస్సులతో. సో ఇవాళ జరుగుతున్న పోకళ్ల గురించి మాట్లాడబోతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులు, జాతీయ అధికార ప్రతినిధి, అందరికీ సుపరిచిత ఫైర్ బ్రాండ్ రవిచంద్రారెడ్డి గారు ప్రస్తుతం సాక్షి స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం సార్. ఎలా ఉంది సార్ రాజకీయ జీవితం ప్రస్తుతం? మీరు బాధ్యతలు కూడా ఉన్నాయి కానీ వాళ్ళ రాజకీయ కోణం నుంచి మాట్లాడతారు కాబట్టి మిమ్మల్ని ఇలా పరిచయం చేశాం. సో ఏ విధంగా ఉంది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం? లేటెస్ట్గా జరిగిన పులివెందుల ప్రసంగం తీసుకుందాం. చాలా ఆవేదన కనిపించిన ఆయన జరుగుతున్న పోకళ్ళు, అన్యాయాలు ఏవైతే ఉన్నాయో మీకేమనిపిస్తుంది? రాష్ట్రం అంతా తిరుగుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజల్ని చైతన్యవంతులను చేస్తూ తాను చేసిన పనుల గురించి చెప్పి, తాను చేసిన మేలు ప్రతి ఇంటికి చేరి ఉంటే అది మీకు నచ్చితే, ఖచ్చితంగా నేను మంచి చేశాను అనుకుంటే తిరిగి నన్ను ఆశీర్వదించండి ఓటు ద్వారా, తద్వారా నాకు మరొక అవకాశం ఇవ్వండి అని సవినయంగా అడుగుతున్నాడు. ఒక అభ్యర్థన, ఒక చేసిన పనుల యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్తో, ఒక నమ్మకంతో ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేసిన తీరుతో 129 హామీల్లో 128 సంపూర్ణంగా అమలు చేసి ఒక హామీని పాక్షికంగా అమలు చేయడంతో పాటు హామీలు ఇవ్వని 45 అంశాలు ఏవైతే పూర్తి చేశాడో ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్తో వచ్చి ప్రజలకి సవినయంగా అప్పీల్ చేస్తున్నాడు. రైట్. దాంతోపాటు రాష్ట్రం అంతా సిద్ధం సభలు, నలుదిశలా 4 పెద్ద సభలు, సిద్ధం సభలు ఏవైతే జరిగాయో భీమిలితో మొదలై ఏదైతే ఏలూరు సభ, ముఖ్యంగా ఏలూరు సభ తర్వాత రాఫ్తాడు సభ తర్వాత మేదరమెట్ల అద్దంకి దగ్గర ఏదైతే జరిగిందో ఈ 4 సభలు ఒకదాంతో ఒకటి పోటీపడి 3 లక్షలతో మొదలైన భీమిలి సభతో 5 లక్షలకి పోటెత్తిన ఏలూరు దగ్గర సభ జరిగిన దానికి, రాప్తాడు దగ్గరికి 10 లక్షలకు వచ్చేసరికి, మేదరమెట్లకు వచ్చేసరికి 15 లక్షలు జనం గుమిగూడారంటే జనం ఆయన్ని ఎంతగా కోరుకుంటున్నారో అర్థం అవడంతో పాటు చైతన్యవంతం చేయడం కోసం బస్సు యాత్ర మొదలుపెట్టి దాదాపు 21 రోజుల పర్యటన అనుకుని బయలుదేరి ఒక రోజు అవాంతరంతో, ఒక రోజు 2 రోజులు రెస్ట్తో మొత్తం మీద పూర్తిగా ఆ సభని విజయవంతంగా 16 సభలు, మేమంతా సిద్ధం సభల ద్వారా క్యాండిడేట్లందరినీ ఏదైతే పరిచయం చేశాడో ఆ సభలన్నీ పూర్తి చేసుకుని పులివెందుల్లో నామినేషన్ వేస్తున్న సందర్భంలో పులివెందుల్లో చాలా ఉద్వేగభరితంగా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారో ఈ ఉద్వేగానికి కారణం, ఒకవైపు మంచి చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓటు అడగడానికి వస్తుంటే, ప్రజల్ని దీవించమని అడుగుతుంటే ప్రతిపక్షాలు కలగొరగంపగా పైకి కనపడుతున్నా అందరూ కలిసే ఉన్నారు. రైట్. ముఖ్యంగా ఎన్డీఏ కూటమిగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఒక కూటమైతే, రెండో కూటమి పేరుతో కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఒక కూటమైతే ఈ 2 కూటములు కూడా కలిసి కలగాపులకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రిక్గా ఏదైతే దాడి చేస్తున్నారు, ఈ దాడికి కారణం ఏంటంటే వాళ్ళందరూ ఒకటే, భావజాలం వేరు, పార్టీలు వేరు, జెండాలు వేరు, అజెండా మాత్రం ఒక్కటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న ఈ సంక్షేమ పరిపాలన ఏదైతే సోషల్ జస్టిస్ ఏదైతే ఉందో అది ఆగిపోవాలని వాళ్ళ కోరిక. ఆంధ్రప్రదేశ్ ప్రగతి రథచక్రాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని గతిశీలకంగా ఏదైతే ముందుకు పోనీకుండా ఆపాలి, స్పీడ్ బ్రేకర్లు వేయాలని వీళ్ళ కోరిక ఏదైతే ఉందో, వీలైతే కాంక్రీట్ గోడ కట్టేసి అధికారం నుంచి దించేయాలని వీళ్ళ కోరిక ఏదైతే ఉందో అది జరిగే పని కాదు. షర్మిలమ్మ గారి విమర్శలు చాలా దారుణంగా, అంటే శృతి మీరే అని చెప్పి కొంతమంది విశ్లేషకులు, అలాగే అంటే మీ పార్టీ నాయకులు కూడా మొన్న ఇటీవల చాలా తీవ్రంగా విమర్శించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ పార్టీలు అయితే వైఎస్ఆర్ గారి విగ్రహాలు కూడా ఉండనివ్వమని తీసి పడేస్తున్నారో అటువంటి పార్టీలతో జత కట్టిన వాళ్ళ వైఎస్ఆర్ గారి వారసులు అని చెప్పి ఉద్వేగంగా అడిగారు. ఈరోజు నిండు సభ సాక్షిగా పులివెందుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ విగ్రహాలు కానీ, వైఎస్ఆర్ గారు ఏదైతే కలలుగన్న రాజ్యాన్ని ఏదైతే మనం సాధన దిశగా ముందుకు తీసుకెళ్తున్నామో వీటిని నామరూపాలు లేకుండా చేయాలనుకుంటున్న ప్రతిపక్ష పార్టీలతో కలిసి గొంతెత్తే చెల్లెళ్ళను ఉద్దేశించి డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఆయన సంస్కారం, ఆ విధంగా ఎవరైతే ఈ విధంగా కోరుకుంటున్నారో వీళ్ళ వైఎస్ఆర్ వారసులు, అది వైఎస్ఆర్ కడప జిల్లాకు వీళ్ళ ప్రతినిధులు, పులివెందులకి గురించి వీళ్ళ మాట్లాడేది. ముఖ్యంగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసును అడ్డం పెట్టుకుని ఎలక్షన్ వరకు దాన్ని ఒక ఐటమ్గా ప్రచారం చేస్తూ విచారణలో ఉన్న కేసు గురించి దాన్ని విచారణ పరిధిలో ఉన్న సిబిఐకి వదిలేయాలి, ఎవరు ముద్దాయిలు నిరూపితమై
ఖచ్చితంగా కూడా గిల్ట్గా ప్రూవ్ అవుతారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే, అది ఎవరైనప్పటికీ. కానీ దాన్ని అడ్డం పెట్టుకుని 5 ఏళ్ల పరిపాలనని ఏం చేశామనేది ప్రజల్లోకి పోకుండా చేయడం కోసం ఆ ఎల్లో మీడియా అంతా చేస్తున్న కుట్రతో పాటు దాంట్లో పావుగా షర్మిల గారు ఏదైతే ఉపయోగపడుతున్నారో చాలా 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 శోచనీయం, గర్హనీయం కూడా. ఎందుకంటే ఆమె మొదలుపెట్టింది ప్రత్యేక హోదా అంశంతో మొదలుపెట్టింది. మేము అడుగుతున్నాం షర్మిల గారిని, ప్రత్యేక హోదా వద్దని కాగితం మీద రాసిచ్చి సంతకం పెట్టి 17,500 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే, సంవత్సరానికి 3,500 కోట్ల చొప్పున ఇస్తే మాకు ప్రత్యేక హోదా అవసరం లేదని తీర్మానం చేసి కాగితం మీద సంతకం పెట్టి ఇచ్చిన చంద్రబాబు నాయుడిని నిలదీశారా మీరు? అంతేకాదు, ముఖ్యంగా ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఈ రోజున బీజేపీతో పొత్తు పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ నిందిస్తున్నారా మీరు? పేరుకి తూతు మంత్రంగా ఒక్క మాట కూడా అనకుండా ఈ రోజున ఏదైతే యాత్ర పేరుతో యాగి చేస్తున్నారో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సెంట్రిక్గా చేసుకుని సునీతని వెంటేసుకుని తగుదనమ్మా అని మీరిద్దరూ ఏదో చెల్లెళ్ళుగా ఇంకా వైఎస్ఆర్ తనయ వైఎస్ఆర్ బిడ్డ అని రోజు చెప్పుకుంటూ రాష్ట్రానికి సెగగడ్డ. మీరు వైఎస్ఆర్ బిడ్డ కాదు. ముఖ్యంగా చెప్తున్నాం షర్మిల గారు, మీరు మాట్లాడుతున్న ప్రతి మాట అనైతికం. అనైతికం అద్దంలో చూసుకుంటే అది మీ మొహంలోనే కనపడుతుంది. ఖచ్చితంగా కూడా మీరు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న ఆరోపణలు అన్నీ కూడా మీ కుటుంబంలో ఉన్న ఏదైనా చిన్న చిన్న ఘర్షణలు ఉంటే ఇంట్లో పరిష్కరించుకోవాలి, లేదా పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కరించుకోవాలి. ఇలా రోడ్లెక్కి రాజకీయం పేరుతో నానా బురద గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి, మీ అన్నగారి తర్వాత ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రి ఆయన, ప్రజల్లో పనిచేసి ప్రజల మనసులను చూరుకున్న ముఖ్యమంత్రిగా ఆయన ఉంటే మీ అక్కసంతా కూడా మీకు అధికారంలో వాటా రాలేదనో, మీకు ఎంపీ సీట్ ఇవ్వలేదనో, మీకు కావాల్సిన ఆస్తులు రాసివ్వలేదనో ఏదైతే మీరు తెగించి ఎల్లో మీడియా స్క్రిప్ట్ ప్రకారం, ముఖ్యంగా మాకు వస్తున్న సమాచారం, సుధాకర్ బాబుని నిన్న మా పార్టీ సంతనూతలపాడు ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఈసారి టికెట్ తీసుకోకపోయినా నిబద్ధతతో కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారో ఆయన నిన్న మిమ్మల్ని అన్న మాటలకి మీకు ధైర్యం ఉంటే రెస్పాన్స్ ఇవ్వాలని కోరుతున్నా. మీరు నిజంగా పెయిడ్ కాదా, మీరు కూడా పెయిడ్ ఆర్టిస్ట్గా తయారయ్యారు అనేది ఆయన ఆరోపణ. మాకు అనుమానాలు వస్తున్నాయి. అంటే ఇక్కడ చాలా ఆశ్చర్యం కలిగించే విషయం రవిచంద్ర రెడ్డి గారు, సొంత అన్న అండ్ ఆ అన్న ఎంత కష్టపడి ఈ పరిస్థితికి వచ్చారు అంటే ఎన్ని కష్టాలు ఎదుర్కొని తెలిసిన విషయం. ఎక్కడ చూస్తే మాట వస్తే ఆస్తుల తగాదాల విషయాలు కూడా బహిరంగంగా అంటే వాటి గురించి ఏదో చెప్పే ప్రయత్నం చేయడం, గిఫ్ట్ ఇచ్చారు అని ఇంకేదో అఫిడవిట్లో ఇలా రాశారని, అంటే దాదాపుగా ఒక అక్కసుతో చేస్తున్న ప్రయత్నంగా అనిపిస్తుంది. ఏమిటి వారి ఉద్దేశం? నిజంగా మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయిన షర్మిల గారు మొదట పార్టీ పెట్టింది తెలంగాణలో, వైఎస్ఆర్ టీపీ అని పెట్టుకున్నారు, వైఎస్ఆర్ గారి పేరుతోని పెట్టారు, జెండాలో వైఎస్ఆర్ గారి ముఖ చిత్రాన్ని వేశారు, నాన్నగారి పరువు తీశారు. వైఎస్ఆర్ గారి తనయగా మీరేం చెప్పారు? నాకు కడపతో కాదు, నేను మెట్టినింటి పిల్లగా ఇక్కడ తెలంగాణ కోడలుగా పుట్టినప్పుడే ఆడపిల్లని ఆడపిల్ల అంటారు కాబట్టి హక్కుగా నేను తెలంగాణ కోడలుగా పోరాడుతున్నా. ఇక్కడ త్యాగం చేసేసి కదా కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్తున్నారు కదా. నవ్వులాటకు కూడా నమ్మే విషయం కాదు. ఎందుకంటే ఎవరు ఆమెని చూడలే, ఎవరు దేకలే ఆమెని. ఖచ్చితంగా కూడా ఒక్క పేరున్న నాయకుడు ఆ పార్టీలో చేరలే. ఉన్నోళ్ళందరూ విమర్శించిన వాళ్ళు తప్ప కీర్తించిన వాళ్ళు ఎవరూ లేరు. ఆమె సరదాగా నడిచిందో మరి ఒక పంతంతో నడిచిందో తెలియదు, కానీ పాదాల మీద చేసే యాత్ర పాదయాత్రని పెట్టుకుందో కానీ ఆమె చేసిన యాత్రకి ఎవ్వరు కూడా సంఘీభావం చెప్పకపోక కొంత గుంపునేసుకొని అక్కడ ఇక్కడ తిరిగిందే. కానీ యాగి చేయడానికి లోటస్ పాండ్ నుంచి కేసీఆర్ గారి మీద దాడి చేస్తున్నట్టు ఏదో అనేక సార్లు బయలుదేరి వార్తల్లో ఉందే, కానీ ప్రజల యొక్క సంఘీభావం ఆమెకి తెలంగాణలో ఏ రోజు దక్కలేదు. మరి ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు మీ ఉద్దేశంలో? తెలంగాణలో ఫ్లాప్ అయిన సినిమా ఆంధ్రాలో ఎలా హిట్ అవుద్ది అని అడుగుతుంటే ఆమె సమాధానం చెప్పలేని పరిస్థితి. ఆ రోజు వైఎస్ఆర్ టీపీ అని పెట్టారు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయ్యారు. మేము అడుగుతున్నాం, కాంగ్రెస్ పార్టీలో ఎలా వెళ్ళి చేరారు మీరు? చనిపోయిన వైఎస్ఆర్ గారి ఆత్మ క్షోభించదా అని అడుగుతున్నాం. వైఎస్ఆర్ గారి పేరు ఆయన చనిపోయాక ఎఫ్ఐఆర్లో పెట్టిన దుర్మార్గమైన ప్రభుత్వం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని అడుగుతున్నా. అంటే మీకు ఈరోజు పవర్ కోసం, మీ అన్న మీద అక్కసు తీర్చుకోవడం కోసం, మీ అన్న అధికారంలో ఉన్నాడు కాబట్టి నాకు కూడా అలాంటి అధికారం లేదే అని ఉక్రోషంతో ఏదైతే మీరు పనిచేస్తున్నారో మీరు గాడి తప్పారు. రాజకీయంగా పూర్తిగా గాడి తప్పారు, మోరల్గా కూడా పూర్తిగా నాశనం అయిపోయారు. అంతేకాకుండా ఈరోజు హత్య కేసు గురించి మాట్లాడతారు, లేకపోతే ఆంధ్రజ్యోతిలో హైప్ తెప్పించుకుంటారు, లేకపోతే వాళ్ళ స్క్రిప్ట్ ప్రకారం పనిచేస్తున్నారో తెలీదు. మీకు అందరూ అంటున్న ఆరోపణల ప్రకారం మేము అడుగుతున్నాం స్ట్రైట్గా, ఈరోజు చంద్రబాబు నాయుడిని ఎందుకు విమర్శించట్లే, పవన్ కళ్యాణ్ని ఎందుకు విమర్శించట్లే, మోడీ గారిని ఎందుకు విమర్శించట్లే? విమర్శించిన అతి తక్కువ స్థాయిలో
10% అందరినీ కన్ఫైన్ చేసి 90% జగన్మోహన్ రెడ్డి సెంట్రిక్గా మీరు ఎందుకు పనిచేస్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు, అలా ఉండకుండా ఉంటేనే తిరిగి కాంగ్రెస్ పార్టీకి జీవం వస్తుందనే కోరిక ఏదైతే మీ మనసులో బలంగా ఉండడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అసైన్మెంటు మరి ప్రతిపక్షాలు ఇచ్చిన పేమెంట్ అందరూ అంటున్నట్టు, సబ్జెక్ట్ టు కరెక్షన్ నాకు తెలియదు కానీ అందరూ అంటున్నట్టు ప్రతిపక్షాలు ఇచ్చిన పేమెంట్తో ఉన్న కమిట్మెంట్తో మీరు కూడా పెయిడ్ బ్యాచ్గా తయారయ్యారని మాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే ఎక్కడ మీరు మాట్లాడుతున్న జై జగన్ నినాదాలు మిన్నంటున్నాయి, ఎక్కడ మీరు నిలదీసి ఎవరికైనా మైక్ ఇస్తే మిమ్మల్ని తిట్టిపోస్తున్నారు, మహిళలు కూడా తిట్టిపోస్తున్నారు, అయినా కూడా మీరు ఏమాత్రం కొంచెం కూడా సిగ్గు అనిపించకుండా ఆ విధంగా మాట్లాడుతున్నారంటే మాకే బాధగా ఉంది. మా నాయకుడి యొక్క చెల్లెల్ని ఈ విధంగా మాట్లాడడం మాకు ఏమాత్రం మా సంస్కారానికి భిన్నం, ఖచ్చితంగా కూడా భిన్నం. నిన్నటిదాకా మొన్నటిదాకా కూడా షర్మిలమ్మ గారు అని మాట్లాడుతున్నా, ఈ రోజు నుంచి షర్మిల గారు అని మాత్రమే మాట్లాడతా, షర్మిల అమ్మగారు లేదు. ఎందుకంటే సొంత అన్నని ఆమె ఏదైతే దూషిస్తుందో ఇది చాలా విషయం, బాధ కలుగుతుందండి. రాజకీయాలు చాలా బాధ కలుగుతుంది మేడం. ఎందుకంటే మీకు రాజకీయంగా సిద్ధాంతపరంగా విభేదాలు ఉంటే విభేదాలు సైద్ధాంతికంగా కొట్లాడండి. ఒక కేసుని సెంట్రిక్గా చేసుకొని ప్రతి విషయంలో ప్రభుత్వంలో ఉన్న అన్నని ధనుమాడడం కోసం ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో లేనిపోని దొంగ ఆరోపణలు చేయడం, ఎల్లో స్క్రిప్ట్లో ఏదైతే ఇస్తున్నారో దాన్నే చదవడం, వాళ్ళ ఛానల్లో ఏది మాట్లాడుతున్నారో అదే మాట్లాడడం, అదే చిలక పలుకలు పలకడం ఎంతవరకు కరెక్ట్? కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటి? దానికి తిరిగి అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది అని చెప్పమంటే ప్రత్యేక హోదా అధికారంలోకి వచ్చిన 10 రోజులకి ఇస్తామని చెప్తుంది. అధికారంలోకి ఎలా వస్తారు? వీళ్ళకు ఉన్న ఓట్లు ఎన్ని? 1% లేదు. దాంతోపాటు సెంట్రల్లో ముఖ్యంగా మేడం మోసం చేయడం కాదా, ప్రజల్ని వంచడం కాదా అని అడుగుతున్నాం. ఎందుకంటే అధికారంలోకి ఇండియా కూటమి వచ్చినా మేడం, అధికారంలోకి ఇండియా కూటమి వచ్చినా కాంగ్రెస్ పార్టీ తరఫున కనీసం ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరే పెట్టలా. మరి రాహుల్ గాంధీ గారు అధికారంలోకి వచ్చాక 10 రోజుల్లో ప్రత్యేక హోదా ఇస్తాం, కథలు చెప్పడానికి, కాకరకాయలు అమ్మడానికి, ఎలక్షన్ సీజన్లో ఓట్లని కాసిన్ని అన్నవి చీల్చడం కోసం ఏదైతే ఉందో చెవుల పువ్వు నిజంగానే అంటే ఇవి బయట బహిరంగంగా కనిపించిపోతున్నాయి సార్. ఒక్క విషయం అంటే ఇక్కడ హుందాతనం తప్పలేదు ఎక్కడా కూడా. జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెమ్మలు, 2 చెల్లెమ్మలు అని అన్నారు, చూసారా మీరు? ఒక్కటి మాత్రం నిజం మేడం, ఆయన్ని ఎంత నిందిస్తున్నా ఎవరు ఎన్ని మాటలు అంటున్నా సంయమనం అనేది కోల్పోని వాడే ధీరోదాత్తుడు, నాయకుడు, నిజమైన లీడర్. ఆయన మంచి చేసింటే ఓటేయమంటున్నాడు. ఈ విధంగా చెప్పే ధైర్యం ఎంటైర్ ఇండియాలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయో అన్ని రాజకీయ పార్టీలకి ఛాలెంజ్ విసురుతున్నాం. ఎవరైనా ఒక 5 సంవత్సరాలు పరిపాలించి ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధానమంత్రి అయినా నా పనితీరును చూసి ఓటేయండి, మీకు మంచి చేసి ఉంటేనే ఓటేయండి, లేకుంటే నాకు ఓటు వద్దండి, నన్ను ద్వేషించమని అడిగే ధీరోదత్తుడు ఎవరైనా ఉన్నారంటే వన్ అండ్ ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సీఎం. ఆయన తప్ప ఈ ధైర్యం చేయగలిగిన వ్యక్తి లేడు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గణనీయమైన మెజారిటీ, మామూలు మెజారిటీ కాదు, మాకున్న సమాచారం మేరకు ఇప్పటికే మేము 160 స్థానాలు దాటుతున్నాం అనేది మా అంచనా. కనీసం 23 సీట్లు లేదా 24 ఎంపీ సీట్లు గెలిచే అవకాశం ఉంది. ఆ 1-2ని కూడా మేము సరి చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఖచ్చితంగా కూడా జయకేతనం ఎగరవైపోతున్నాం. ఇది మా వైపు వైఎస్ఆర్సీపీ తరపున. రైట్ సార్, ఇక్కడ అడక్క మానలేకపోతున్నారు. అంటే ఈ మొత్తం వివేకా గారి హత్య కేసులో కేంద్ర బిందువు అయిన దస్తగిరి గారు ఏమయ్యారు మేడం? దస్తగిరి అనే అతను అప్రూవర్గా మారినంత మాత్రాన అడ్డంగా నిలువుగా గందరగోళంగా నరికాడే అన్నిసార్లు. నరికిన తర్వాత ఆయన ఒప్పుకున్నాడు కదా. ఆ నరకడంతో పాటు ముఖ్యంగా అతనే చంపానన్న అతనికి బెయిల్ ఇవ్వడానికి సునీత గారికి అబ్జెక్షన్స్ లేవు. ఎందుకు? అతను అన్నిసార్లు అంత దారుణంగా అంత నీచంగా నరికేస్తే, అన్ని పోట్లు గొడ్డలతో వేస్తే అతనికి బెయిల్ ఇవ్వడానికి ఈమెకి అబ్జెక్షన్ లేదు. ఇక్కడే ఉంది లోపాయికారి కుట్ర. అంతేకాదు మేడం, ఒక అక్రమ సంబంధమో లేకపోతే ఉమెన్ అటాచ్మెంట్తో ఉన్న అక్కసు ఏదైతే ఉంటే మర్మాంగాలను సైతం కోసివేశామని చెప్పి అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏం సూచిస్తుంది? రాజకీయ మర్డర్ అనిపిస్తుందా, లేకపోతే ఉన్న సంబంధాల వల్ల లేదా వేరే కోపాల వల్ల చేసిన మర్డర్లా కనపడుతుందా? వాళ్ళు బయటపడడం కోసం వేరే వివిధ వ్యక్తుల పేర్లు తీసుకుంటే ఆ కేసు నిలుస్తుందా? రేపు ఇంకో రోజు చెప్తాడు ఈ దేశంలో ఉన్న అత్యంత ప్రముఖుల పేర్లు చెప్తాడు, ఆ ప్రముఖుల పేర్లతో వాళ్ళ ప్రోద్బలంతో మేము చంపానని చెప్తాడు. అవన్నీ తెల్లారే వరకు ఇతనికి శిక్ష పడకుండా ఉండాలని అతి తెలివి తప్ప, వీళ్ళ లాయర్లు చెప్పే కేసులకు సంబంధించిన అంశాలు తప్ప ఖచ్చితంగా 100% దాంట్లో రాసిన రిపోర్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఏ విధంగా అతని గురించి రాశారో, చేయకూడని విధంగా అతన్ని చంపిన తర్వాత కోసేయటం కానీ ఇవన్నీ చేయటం కానీ ఇవి ఏం సూచిస్తున్నాయి? ఖచ్చితంగా అక్కసుతో
వ్యక్తిగతంగా కుటుంబపరమైన ఒక తగాదాలో జరిగిన ఒక మర్డర్గానే అనిపిస్తోంది. మరి సరే ఇవన్నీ పక్కన పెడితే అలా ఒప్పుకున్న అప్రూవర్గా మారిన దస్తగిరి ఇప్పుడు రాజకీయంగా యాక్టివ్ అవ్వడం ఏంటి? ఇది ఒక విచిత్రం మేడం. ఎందుకంటే ముద్దాయిలకి మద్దతు ఇచ్చి కూడా కొన్ని పార్టీలు క్రెడిట్ని మూట కట్టుకోవాలనుకుంటే వాళ్ళ కర్మ దయనీయమైన స్థితి. నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, ముఖ్యంగా ఈ హత్య కేసు గురించి ఎన్నో నీచమైన మాటలు మాట్లాడాడు. నిన్న లేటెస్ట్గా ఇంకొక దానికి వచ్చాడు, ఆడవాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతూ వాళ్ళు ఎటు ఓట్లు వేయరని తీర్మానించుకున్న ఇతను మీరందరూ ఓట్లు వేయాలని రకరకాలుగా ప్రలోభాలు పెడుతున్నాడు, అమ్మఒడి గురించి అబద్ధాలు చెప్తున్నాడు, లేకపోతే డ్వాక్రా గ్రూపులకి లోన్లు ఇచ్చేస్తానని 10 లక్షలు ఇస్తానని చెప్తున్నాడు. గతంలో డ్వాక్రా రుణమాఫీ చేయకుండా రెండో సంతకంగా పెట్టిన సంతకాన్ని ఏమార్చి మోసం చేసిపోయాడు. దానికి 14,200 కోట్ల అసలుతో పాటు 7,123 కోట్లు దాదాపుగా వడ్డీ ఏదైతే ఉందో దానితో సహా మొత్తం మహిళలకి 4 విడతలుగా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం డబ్బుని మహిళలకు ఇచ్చాడు. ఇవన్నీ చూసినప్పుడు అతనిలో ఉన్న కంగారుతో పాటు నిన్న మహిళలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు చెప్తాడు, అమ్మఒడి కావాలంటే మరి ఇంతమంది పిల్లల్ని కనండి, కాబట్టి మీకు అమ్మఒడి నేను అందరికీ ఇస్తా అని చెప్తాడు. దాంతోపాటు మీరు తెలుగుదేశంకి ఓటేయకపోతే మీ మొగుళ్ళకి అన్నం పెట్టద్దండి, అప్పుడు దారికి వస్తారని చెప్తాడు. ఏమన్నా అర్థం పర్థం ఉందా? 75 ఏళ్ల ఛాదస్థం ఏదైతే ఉందో ఆ పిచ్చిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భరించాలని కానీ, లేకపోతే ఆ చంద్రముఖి మాకు వద్దే వద్దని జనం మాత్రం గగ్గోలు పెడుతున్నారు. ఎందుకంటే రక్తం పీలుస్తాడు ఇతను, ఖచ్చితంగా ఆ టీ గ్లాస్ ఎత్తుకొచ్చి రక్తం పీలుస్తాడు ఇతను, కాబట్టి ఇతన్ని సైకిల్ ఎక్కించకూడదు, ఇతను మాకు వద్దు అని చెప్పి తీర్మానించుకున్నారు. ఎందుకంటే ఇతను చేసిన పాలన, గత పాలన ఏదైతే ఉందో అది సైతాన్ పాలన. ఒకవైపు సంక్షేమ రాజ్యంలో మనం బతుకుతున్న పేదల్ని అభినందిస్తూ పేదల మనసు చోరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మంచి చేసిన దానికి సైకో అంటాడు. ఇతను చేసిన పాలన సైతాన్. అందుకే నేను ఖచ్చితంగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు ఒక సైతాన్. ఆంధ్రప్రదేశ్లో ఈ సైతాన్ మనకొద్దు. రైట్. సో మొత్తానికి అయితే ఇవన్నీ ఇలా ఉండగా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా నామినేషన్స్ వేశారు కదా. ఏం నిర్ణయించుకున్నాడో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు దగ్గర ఒక వ్యూహం అయితే ఉంది. ముఖ్యంగా తాను గెలిచినా గెలవకపోయినా పవన్ కళ్యాణ్ ఇటు గెలిచేది లేదు చచ్చేది లేదని తీర్మానించిన చంద్రబాబు నాయుడు, లోకేష్ని నువ్వు నియోజకవర్గంలోనే ఉండు, నువ్వు ఎక్కడా తిరగాల్సిన అవసరం లేదు, నువ్వు నియోజకవర్గంలో గెలిచి ఎమ్మెల్యే అయితే నేను ఇటు గెలవను కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా కూడా నువ్వే ఉండొచ్చు, కాబట్టి నువ్వు సభలోకి వెళ్ళడం ముఖ్యం, నేను ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ని సభలోకి రాకుండా నేను చూసుకుంటా అని చెప్పిన విధంగా ఈ సినారియో అంతా కనపడుతుంది. ఎందుకని కనపడుతుందంటే పవన్ కళ్యాణ్ వైఖరి ఎలా ఉందంటే తన మీద తనకు నమ్మకం లేదు, దేవుడి మీద నమ్మకం ఎంత ఉందో తెలియదు, అప్పుడప్పుడు వచ్చి పూజలు అవి చేస్తుంటాడు. కానీ తన నామినేషన్ సందర్భంగా అక్కడున్న మాజీ ఎమ్మెల్యే పిఠాపురంలో వర్మ ఎవరైతే ఉన్నారో ఆయన ఆశీర్వాదం తీసుకొని నామినేషన్ వేయడానికి పోయేటప్పుడు బాగా వంగి అక్షంతలు పూలు చల్లించుకొని విజువల్స్ కూడా తీయించుకొని ఆయన ఆశీర్వాదం మేరకు ఆయన నామినేషన్ వేయడంతో పాటు ఆయన మాట్లాడిన మాటలు ఏంటో తెలుసా, మా గెలుపును మీ చేతిలో పెట్టాం అంటే ఒక పార్టీ అధినాయకుడిగా జనసేన నాయకుడిగా ఆయన గెలుపుని వర్మ చేతిలో అంటే ఒక మాజీ ఎమ్మెల్యే చేతిలో పెడితే ఇతన్ని నమ్ముకుని 21 దగ్గరలో నామినేషన్ వేసిన ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? ఇతను ఒక నాయకుడు, మంచి సినిమా స్టార్ అనుకొని చంద్రబాబు నాయుడు గారు పాపం ఎంత ఖర్చు పెట్టారో తెలియదు, ఇతన్ని నమ్ముకొని ఇతన్ని తోక పట్టుకొని గోదావరి ఈదాలో అని ఏదైతే కోరుకుంటున్నాడు చంద్రబాబు, మరి ఏమైపోతారో మీరు చూడండి. ఖచ్చితంగా కూడా వీళ్ళ ఎత్తుగడలేవు ఫలించవు, వీళ్ళ విమర్శలేవు నిలబడవు. ఎల్లో మీడియా వైరస్ ఎంత స్ప్రెడ్ చేసినా సమాజానికి హానికరమే కానీ పనికొచ్చే అంశం కాదు. ఎన్ని జాకీలు పెట్టినా ఎంత బెలూనిక్ ఇమేజ్ ఇచ్చినా చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ పెరగట్లే. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో చేతులు ఎత్తేయడం పాటు ఆశలు వదులుకున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ప్రతి సర్వేలో ఏ సర్వేలో కూడా చంద్రబాబు నాయుడు కానీ ఆయన కూటమి కానీ కనీసం 50 దాటుతున్న మార్కులు కూడా ఎవరు ఇవ్వాల. మొన్నటికి మొన్న వాళ్ళ ఇంటర్నల్ సమావేశంలో ఏదైతే పెట్టుకున్న సమావేశానికి సంబంధించిన వీడియోలన్నీ కూడా అన్ని ఛానల్స్లో యూట్యూబ్ ఛానల్స్లో లీక్ అయ్యాయో 147 స్థానాల్లో 2.5% నుంచి 5% దాకా మేము వెనకబడి ఉన్నాం. మనం వీటిల్ని సరిచేసుకుంటేనే మనం ముందుకు పోయి గెలవగలం. అంతేకాకుండా పోయినసారి వచ్చిన ఓట్లను నిలబెట్టుకుంటూ వీటిని సరిచేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే పోయినసారి వచ్చిన ఓట్లను నిలబెట్టుకోవాలి, తర్వాత ఈ 4-5% ఏదైతే ఉందో దాన్ని పెంచుకోవాలి. ఉన్న రోజులేమో 16 పట్టుమని 16 సీట్లు కూడా వాళ్ళకి రావు. ఖచ్చితంగా ఇది జరగబోయేది. అంతేకాకుండా ఎన్ఆర్ఐల కూటమి ఒకటి వచ్చింది వాళ్ళకి. కోమటి జయరాం నేతృత్వంలో ఎంత దుర్మార్గం చూడండి. ఎవరైనా ఏ పార్టీకి సంబంధించిన వారైనా వీళ్ళు మనకు ఖచ్చితంగా ఓటు వేయరు అనుకుంటే ఈ ఎదవ ఎవరైనా కానీ ఓటర్ను ఉద్దేశించి ఆ సమూహాలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు చూడండి, భాష చూడండి. ఈ ఎదవ మనకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయడు అనుకుంటే ఆ కుటుంబానికి 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు ఇచ్చేయనా అంటే ఓట్లు వేయించుకోవాలంట.
వాళ్ళ దుర్మార్గం చూడండి. అంటే ఇంత దిగజారుడుతనం దేనికి? ప్రజల్లో ఉన్న పార్టీ అయితే, తెలుగుదేశం పార్టీకి నిజంగా కలిసి వచ్చే విధంగా ప్రజల నుంచి మద్దతు లభిస్తుంటే, తెలుగుదేశం పార్టీకి ఒక వేవ్ అంటూ నిజంగా ఏడిచుంటే, ఈ విధంగా 2 లక్షలు 4 లక్షలు కుటుంబానికి ఇచ్చి ఓట్లు వేయించుకునే కర్మ, దిగజారుడుతనం వాళ్ళకి ఎందుకు పట్టింది? ఈ వీడియో వాస్తవమా కాదా దమ్ముంటే చెప్పాలి చంద్రబాబు నాయుడు. దాని గురించి చెప్పడు. ఎందుకంటే ఆ వీడియోలు కూడా అన్ని ఛానల్స్లోకి వచ్చాయి, అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల మీద తిరుగుతున్నాయి. కోమటి జయరామ్ని కూడా ఎలక్షన్ కమిషన్ తక్షణం దేశం వదిలి పొమ్మని చెప్పి ఆర్డర్స్ ఇవ్వాలని మేము ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ అవుతున్నాం. ఇలాగ ప్రలోభ పెట్టేవాళ్ళు ఎన్ఆర్ఐలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీడియా ముఖంగా విజువల్ ప్రూఫ్ దొరికిన తర్వాత ఇటువంటి వాళ్ళని సమాజంలో ఉంచకూడదు. లేదు ఇండియాలోనే ఉంటానుకుంటే ఎలక్షన్ అయ్యే వారికి జైల్లో అయినా పెట్టాలి. అంటే నిజంగా జాతకాలు చూసినప్పుడు ఉగాది అప్పుడు పంచాంగం అప్పుడు ఆదాయం వ్యయం అంటాం కదండి. అలా టీడీపీకి పాపం వ్యయం ఇంతమందిని కవర్లు ఇస్తూ ఒక కవర్ స్టారు, ఒక ఫ్లవర్ స్టారు, ఇంకా వీళ్ళందరినీ మెయింటైన్ చేయడమే కాకుండా మీరు చెప్తున్న దాన్ని బట్టి అందరికీ డబ్బులు పంచడం అనే కార్యక్రమం భారీగా ఉండబోతుందని నమ్ముతున్నారా? వాళ్ళ ప్రయత్నం అయితే చేస్తారు. వాళ్ళ ప్రయత్నాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ కాకుండా ఆపుతాం. ఎలక్షన్ కమిషన్ దగ్గర ఎప్పటికప్పుడు మేము చేయాల్సిన కంప్లైంట్లు చేయడంతో పాటు మా బృందాలు, మా క్యాడర్ ఏదైతే ఉందో వాళ్ళు ఎక్కడైనా ఈ విధంగా అనైతికంగా ప్రవర్తిస్తుంటే రెడ్ హ్యాండెడ్గా సివిజిల్ యాప్ ఉంది, దాంట్లో అప్లోడ్ చేయడంతో పాటు ఇమీడియట్గా వాళ్ళని బంధించైనా పట్టుకునైనా ఎలక్షన్ కమిషన్కి అప్పచెప్తామని ఖచ్చితంగా చెప్తున్నాం. మేము చేసిన మేలుతో ఓటు అడుగుతున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు క్రెడిబిలిటీ ఉన్న లీడర్గా, ఒక రోషగాడుగా ఉంటే, జీరో క్రెడిబిలిటీ, జీరో ఎథిక్స్, జీరో మారల్స్తో ఉన్న చంద్రబాబు నాయుడు అనే మోసగాడు ఇంకోవైపు ఉన్నాడు. రోషగాడు వర్సెస్ మోసగాడు ఈ ఎలక్షన్ జరుగుతుంది. రైట్. రవిచంద్ర రెడ్డి గారు, ఫైనలీ జగన్మోహన్ రెడ్డి గారి గాయం ఏదైతే జరిగిందో మొన్న చాలా దురదృష్టకరమైన సంఘటనగా, అంటే ఎవరి మీద ఎవరు అలా అటాక్ చేయకూడదు, ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో ప్రజల మధ్య చాలా నమ్మకంతో ఓపెన్గా వెళ్తున్నప్పుడు ఈ దాడి జరగడం చాలా ఇది మీరు ఎలా చూస్తున్నారు సార్? ఈ అనైతికమైన దాడిని కనీసం ఇది సరైంది కాదు, ఇది అనైతికం, దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు ఎవరి మీద చేసిన నేరమే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేశారు, రేపు మా మీద చేయొచ్చు, కానీ రాజకీయాల్లో ఇది సరైన పద్ధతి కాదు. ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ఎవరైనా కూడా, ఎవరికి సంబంధించిన మనిషి అయినా కూడా నిష్పాక్షికంగా వాళ్ళ మీద దర్యాప్తు జరిగి వెంటనే వాళ్ళకి శిక్ష వేయాలని చెప్పి కోరాలి ప్రతిపక్షాలు. అలా జరిగిందో లేదో దాన్ని ఎద్దేవా చేయటం, ఆంబోతులాగా ఉండే అచ్చెన్నాయుడు రకరకాల కోడికత్తి వర్షన్ 2 అని పెట్టడం, తర్వాత నేషనల్ మీడియా నుంచి మోడీ గారి దగ్గర నుంచి, మమతా బెనర్జీ గారి దగ్గర నుంచి, స్టాలిన్ గారి దగ్గర నుంచి, కేటీఆర్ గారి దగ్గర నుంచి ఎప్పుడైతే పాజిటివ్గా ట్వీట్లు వస్తున్నాయో చూసి భయపడి చంద్రబాబు నాయుడు అండ్ మిగతా వాళ్ళు ఏదైతే చేశారో ఆ ట్వీట్లన్నీ కూడా పాజిటివ్గా చేయడం, అప్పటికే నాగబాబు విమర్శించిన ట్వీట్ని వెనక్కి తీసుకోవడం, పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ కూడా ఇచ్చి దాన్ని ఖండించకపోవడం, పవన్ కళ్యాణ్ యొక్క అనైతికత. పైగా చెప్తాడు మేడం, ఏమో మాకేం తెలుసు, ఆ పూల దండలో నుంచి ఒక రాయో బ్లేడో పెట్టుకొని కోసుకుంటాడు. ఎంత నీచుడంటే ఇతను. 10వ క్లాస్ ఫెయిల్ లేదో తెలియదు. లేటెస్ట్ సమాచారం చెప్పాలి. నిన్న రాత్రి సాక్షి డిబేట్లో కూడా దాన్ని మీడియా ముఖంగా బహిర్గతం చేయడం జరిగింది. ఆయన ఇచ్చిన అఫిడవిట్లో ఆయన 71లో పుట్టానని, 83కే 10th క్లాస్ పాస్ అయ్యానని, దానికి 10th క్లాస్ బదులు SSLC అని అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజుల్లో ముఖ్యంగా 83లో SSLC అనేది లేదు, SSC బోర్డు మాత్రమే ఉంది. ఆయన పాస్ అయ్యంటే SSC పాస్ అయ్యి ఉండాలి. లేదంటే ఖచ్చితంగా కూడా దీని మీద ఎలక్షన్ కమిషన్ కానీ చర్య తీసుకుంటే 25వ తేదీ సాయంత్రం, అంటే ఈరోజు సాయంత్రానికి ఖచ్చితంగా కూడా టైం అయిపోయాక 26వ తేదీ స్క్రూటినీలో మేము గట్టిగా పట్టుబడతాం. అతను డిస్క్వాలిఫై అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ మిడిమిడి జ్ఞానంతో 10th పాస్ అయ్యాడో ఫెయిల్ అయ్యాడో తెలియని జ్ఞానంతో SSCకి బదులు SSLC రాసి పుస్తకాలు చదివంటే అసలు 2 లక్షల పుస్తకాల పేర్లు పై కవర్ పేజీ కనీసం ఇండెక్స్ చూసేదానికి కూడా అతనికి టైం ఉందని మేమైతే అనుకోవట్లే. అంటే అబద్ధాలకి ఒక లిమిట్ లేదు కాబట్టి 2 లక్షల పుస్తకాలని ఎవరో చెప్పిన డైలాగ్ని ఆ విధంగా సిగ్గుసరం లేకుండా మాట్లాడాడు. ఒక్క ఇంటర్మీడియట్లో CEC, MEC, MPC ఏవేవో చదివే డాక్టర్ కూడా అవుదాం అనుకున్నాడంట, సైంటిస్ట్ కూడా అవుదాం అనుకున్నాడంట. ముఖ్యంగా అతను చూస్తే చాలా తమాషాతో కూడిన జుగుప్స ఏర్పడుతుంది. ఎందుకంటే సినిమా యాక్టర్గా ఉండి సభల్లో మాట్లాడేటప్పుడు హఠాత్తుగా పూనకం వస్తుంది. పూనకం వచ్చినప్పుడు జుట్టుని ఇలా అనుకొని ఎగురుతాడు. అదేదో అతను ఏమన్నా గంజాయి సేవిస్తున్నాడా, లేకపోతే వేరే ఇతరతర మత్తు మందులు వాడుతున్నాడా, లేకపోతే మందు సేవించి సభలోకి వచ్చి ఆ మందు పనిచేసే టైంకి మాట్లాడుతూ హఠాత్తుగా ఏదైనా పిచ్చిగా పూనకాలు వస్తున్నాయా, లేకపోతే చంద్రబాబు హఠాత్తుగా గుర్తొచ్చి భయపడి ఆ పూనకాలు వస్తున్నాయా, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో జనం అయితే ఎంటర్టైన్మెంట్ చూస్తున్నారు. జనం వాళ్ళకు కూడా రావచ్చు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో వచ్చి గుమ్మికూడొచ్చు, ఖచ్చితంగా ఏం వాగుతారో చూడొచ్చు, ఏం మాట్లాడారో వినొచ్చు. ఖచ్చితంగా వాళ్ళని మాత్రం 100% ఓడించడం ఖాయం. గెలిచేది ప్రజాప్రభుత్వం,
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ వైఎస్ జగన్ అనే నేను అనే పేరుతో వైజాగ్లో ప్రమాణ స్వీకారానికి సమాయత్తం అవుతున్నాం. జూన్ 4 తర్వాత తెలుగుదేశం పార్టీ దుకాణం బంద్, ఖేల్ ఖతం. దాంతోపాటు టీడీపీ అంటే తూర్పు తిరిగి దండం పెడుతుంది జూన్ 4తో. రైట్ రవిచంద్రారెడ్డి గారు, ఫైర్ నిజంగా ఇవాళ అన్ని అంశాలపై చాలా క్లియర్గా క్యాండిడ్గా మాట్లాడారు ఇవాళ. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. సిద్ధమా? 100% సిద్ధం.